న్యూస్ అండి. ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఎవరో ఎక్కడి నుంచో గాలిలో నుంచి అలా ఇస్తా ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాక అంటే ఇంతకుముందు పల్లెటూరులో చెట్ల కింద కథలు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ కథలు వెళ్ళేస్తున్నారు. కొత్త కొత్త కథలు రాసేసి అది ఎలా ఉంటుందంటే సాయి గారు రాసేసి నేను సాయి గారు పంపుతారు. సాయి గారు గ్రూప్ లో పడేస్తారు. ఇక అక్కడి నుంచి 10 గ్రూపులు మళ్ళీ సాయంత్రం కాదు మధ్యాహ్నం మళ్ళీ నాకు చెప్తాడు అంతా. తర్వాత పేపర్ లో స్టోరీ కూడా వస్తుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరప్రసాద్ గారు అంటే ఒక మనసు మీరు ఇందాక నేను ఓపెనింగ్ కామెంట్స్ చెప్పారో లేదో కానీ చాలా క్లియర్ కట్ గా మా పార్టీలో సంస్థాగతంగా ఇప్పుడు కూడా అన్ని చోట్ల మనం వెళ్ళాలి, అన్ని చోట్ల మీరు చెయ్యాలి అనే దాంట్లో సిద్ధంగా ఉండాలనేది మాకు చెప్పి మమ్మల్ని అయితే ముందుకు చేస్తున్నారు. వరప్రసాద్ గారు అన్న పాయింట్ లో ఒకటి పబ్లిక్ కి ఇప్పుడు చెప్పిన డౌట్ ఏంటంటే 4 పార్లమెంట్ స్థానాలు 9 అసెంబ్లీ స్థానాలు అయితే చెప్పండి, నేను కూడా మాట్లాడిపిచ్చేస్తాను మీకు వెంటనే. అదే చెప్తాను సాయి గారు, ఇందాక కూడా మీకు అదే చెప్తానండి. మేము చాలా క్లియర్ కట్ అంటే స్థాయి ఎంత అనుకుంటారు చెప్పండి. అన్ని చోట్ల ఈ రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేసే అంత తెలుగుదేశం తగ్గించుకోవాలి అలా అడిగితే నేను కూడా ఈ రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేసే అంత మేము మా ప్రయత్నం. రైట్, ఓకే. పోటీ చేయడానికి సరిగ్గా తెలుగుదేశం ఎంత త్యాగం చేయగలరు? ఏమండి త్యాగాలు మేము ఏం చేయాలి, ఎక్కడ చేయాలి అనేది నా చేతిలోనో నాలాంటి 4 లీడర్ చేతిలోనూ ఉండదండి. మేము అధికార ప్రతినిధులు ఉన్న సిస్టమేటిక్ గా ఉంటుంది. ఎవ్రీ డే ఏం జరుగుతుంది, మీరేం మాట్లాడాలి అనే దాని మీద కూడా మాకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఏమన్నా చెప్పాలంటే కూడా మాకు చెప్తారని పైన ఏమి జరుగుతుంటే వీటి గురించి అసలు మాకు పైన ఏమీ జరగట్లేదు సాయి గారు. అదే సమస్య సార్, అసలు మీ మూలంగా రాజకీయం ఎంత టైం వేస్ట్ అయిపోతుంది చెప్పండి మా అందరికి. సాయి గారు ఇలాంటి న్యూస్ ఛానల్స్ అంతటికి అన్ని ఛానల్స్ ఉండాలంటే అంత సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్నారు కదండి. అదే కానీ పాపం మీరు అది అర్థం చేసుకోవాలి. ఆయన ఈ పార్టీకి రాకి తర్వాత తరిమేస్తాం లాంటి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుని ఉండేవాడు, ఆయన మీరు ఆపేస్తున్నారు కదా. అదే ఇది కూడా తప్పు. ఏమండి మేము వైసీపీ కాదు, వాళ్ళ పార్టీలో ఏం సాగుతుందని గోతాలు వేసుకుని గోడ పోతుంది మేము చూడం. మా పార్టీ మేము పని చేసుకుంటూ పోతాం, రోజు రాజకీయ వాక్యాలు చేయం. మీరు చేసుకోవాలి సార్, యూ హ్యావ్ దట్ రైట్. కాకపోతే పాప ఆయన పని ఆపేశారు. అది ఆయన పని రోజు నుంచి ఈ రోజు వరకు జనంలో కనబడట. మీరేం